అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా ఓకే ఆ సౌండ్ పెంచు. హలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హలో, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. స్తోత్రం కలుగును గాక. సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ఉందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ఉందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి. దాచావు ఈనాటికై
నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. దేవుని స్తోత్రం కలుగును గాక. హలో హలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాసి ఈ జాడలను నా ఎదుటే ఉంచుకుని, గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుటే ఉంచుకుని, గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నే పొందగా. నాలోనా ఏ మంచి చూశావయ్యా, నీ ప్రేమే చూపితివి నా యేసయ్యా. నాలోనా ఏ మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా,
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. హలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెరీ గుడ్. క్లాప్ కొట్టండి గట్టిగా. సారే పైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనీయక. సారే పైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనీయక. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా నా తండ్రి నా కాపరి. నీవేగా నా తండ్రి నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నా పక్షమై నన్ను దీవింపగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరికి వందనాలు. నా చేతులు ఎర్రగైనాయి సార్. ఎంతమంది చేతులు ఎర్రగైనాయి? కిరీటీ లోపం చేయండి. కరెంటు పోయింది. మంచిది. చక్కటి పాట పాడి మనల్ని అందరినీ నిద్రమత్తులో నుంచి మేల్కొలిపినటువంటి దైవజనులు షడ్రక్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు. మరి టైం ఏమో అయిపోతుంది. స్త్రీలందరూ ఒక పాట పాడితే బాగుండు అనిపిస్తుంది. పాడిద్దామా? వెళ్ళాలన్నా మీరు? ఒక పల్లవి, ఒక చరణమా? టైం ఎక్కువైంది. మళ్ళా చాలామంది దూరం. సరేలమ్మా, మళ్ళా నెక్స్ట్ పాడుదురు. ఓకే. మరి ఈ సమయంలో మరి రెండవ పాఠం ఏంటి? ఇప్పుడు ఎవరు తలకిందులు అయ్యారు, ఎవరు తీరు మారాలనో పాఠం అయిపోయేసరికి మనకు అర్థమవుతుంది. మనకున్న అలవాటు ఏంది?
నాకెవరు ఎదురు, నాకేమి, నన్ను మించిన వాళ్ళు ఉన్నారా, నేను అంత గొప్పవాడిని, నేను ఇంత గొప్పదాన్ని అని ఏవేవో అనుకుంటాం. కానీ అంతా జరిగిన తరువాత అప్పుడు తెలిసింది దేవుణ్ణి మించింది మనకి ఏది ఉండకూడదు. కనుక ఆ మాటలు దైవజన్ నోట దేవుని వాక్యంలో నుంచి విందాం. శ్రద్ధగా అందరూ ఆసక్తిగా ఉండండి. ఆకలి అయితే మళ్ళా అన్నం ఉంది, ఎవరో దిగులు పడొద్దు, ఇంటికాడ వండుకోలేకపోతే తీసుకొని పోదురు. మంచిది. మరి దేవుని మాటలు అందించవలసిందిగా దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు మరి నరేష్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. అందరం ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. హలో, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, ఈ లేఖనాల పరిశోధన తరగతిలో చివరిగా మరొక అంశాన్ని మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మా అందరి జీవితాలకు అవసరమైన మీ జ్ఞానవాక్కులు మాకు వినిపించమని వేడుకుంటూ, ఈ మధ్యాహ్న పూట కూడా శ్రద్ధగా మీ మాటల కోసం ఆసక్తిగా ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకుని మా అందరి జీవితాలకు అవసరమైన మంచి మాటలు వినిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ 2వ తరగతిలో కూడా ఆసక్తిగా మీరు దేవుని మాటల కోసం కూర్చున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఇంతవరకు చక్కటి పాటతో మనల్ని ఉత్సాహపరిచిన షడ్రక్ గారికి, అధ్యక్షులుగా నడిపిస్తున్న స్థానిక దైవజనులు యోసేపు గారికి, అలాగే పెద్దిరాజు గారికి, అందరికి కూడా ప్రభు పేరట మరొకసారి వందనాలు చెల్లిస్తూ, సాధారణంగా చాలామంది వెళ్ళిపోతారు అనుకున్నాను. అందరూ ఆసక్తిగా కూర్చున్నారు. ఇదే ఆసక్తిని వినటంలో కూడా మనం పెడితే ఉన్నందుకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నాకే నిద్ర వస్తుంది, చెబుతున్నా నాకే వస్తుందంటే కూర్చుని వెంటనే మీకు వస్తుందమ్మా రాదా? కాబట్టి నాకు నిద్ర వచ్చినప్పుడు నేను పడుకుంటాను, మీకు నిద్ర వచ్చినప్పుడు మీరు పడుకుని అంటారు అనుకుంటున్నారా? నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వను. ఏం పాఠం అండి? తలక్రిందులైన తీరు మారదా. తలక్రిందులు అంటే మనం కాళ్ళుతో నిలబడతాం, తల పైకి ఉంటుంది కదా, తిరగడితే తల కిందకే కాళ్ళు పైకి. జీవితం ఒక్కొక్కసారి తలకిందులు అయిపోతుంటుంది. మా ఇంటి దగ్గర ఒక అతను నాతోటే ఫ్రెండ్షిప్ చేసేవాడు. అతను డబ్బు వడ్డీలకి ఇస్తూ ఉండేవాడు. చాలామందికి నా చేతుల మీదగా ఇప్పిస్తూ ఉండేవాడు. లక్షలు సంపాదించాడు, కూతురు కొడుకున్నారు, పెద్ద ఇల్లు కట్టాడు. అతనికి షుగర్ వచ్చింది. పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు, ట్యాబ్లెట్స్ వాడలేదు, ఏది పడితే తినేసాడు. ఆ తర్వాత కిడ్నీలు 2 చెడిపోయాయి. ఇదంతా జస్ట్ ఒక 6 నెలల్లో జరిగింది. డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ముందు వారం రోజులు ఒకసారి చేసేవారు, తర్వాత 2 రోజులకి, తర్వాత రోజు చేసేయాల్సి వచ్చింది. సడన్గా చనిపోయాడు. ఒక 6 నెలల్లో లక్షలు సంపాదించి వడ్డీలకి ఇస్తూ ఆ ఊర్లో ఎవరికి ఏదన్నా ఇబ్బంది కలిగితే ఇతని వైపు చూసేవారు. అలాంటి వ్యక్తి అతను ఊహించలేదు, అతనితో తిరిగిన నేను ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఏమైపోయాడు? టోటల్గా అతని జీవితం తలకిందులు అయిపోయింది ఒక 6 నెలల్లో. అది చూసి నేనైనా అక్కడ ఉండి ఎవరైనా ఏం నేర్చుకోవాలండి? జాగ్రత్త పడాలి వద్దా? ఇతను ఇలా జరగటం వల్ల ఇంకొకటికి జరగకుండా ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఎలా ఇంటోళ్ళు అయినా ఎప్పుడైనా ఈ జీవితం ఇలా అయిపోద్దని ఆలోచించాలి వద్దా? ఎవరి జీవితం అయినా తలకిందులు అయిపోవటం మనం చూసామనుకోండి, అయిపోయినా అతనైనా తీరు మార్చుకోవాలి. దాన్ని చూసి నేర్చుకుని అతను చూస్తున్న మనమైనా తీరు మార్చుకోవాలి, అంతే కదా? ఎంతోమంది జీవితాలు ఇలాగే తలకిందులు అయిపోతుంటాయి, ఊహించని పరిణామాలు.
ఒక్క యాక్షన్ జరిగింది, ఒక అబ్బాయికి బైక్ మీద చడిపోయాడు. వెన్నుపూస దగ్గర నరం కట్ అయిపోయింది. సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. అన్నీ మంచం మీదే. ఎందుకనుకుంటున్నారు? ఇక్కడ నుంచి కింద పొట్ట పనిచేయట్లేదు. చక్కగా క్రికెట్ ఆడేవాడు, చక్కగా బైక్లు వేసుకుని తిరిగేవాడు. చిన్న యాక్సిడెంట్కి అతని జీవితం అయిపోయింది, మొత్తం తలకిందులు అయిపోయింది. ఇప్పుడు దాన్ని చూసి అతను ఆలోచించాలి, అతను చూస్తున్నా మనం ఆలోచించాలి, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే, ఎవరి జీవితం ఎలా తలకిందులు అయిపోయినా మళ్ళీ ఎవరిది వాళ్ళదే. అంతేనా కదండి? ప్రప్రథమంగా ఆదాము అవ్వ మొదటి జంట, వాళ్ళ జీవితం ఎలా ఉండేదండి? రాజు రాణి, చావు లేదు, ఆకలి లేదు, అప్పులు లేవు, రోగాలు లేవు, మానసిక వేదన లేవు, షుగర్ లేదు, బీపీలు లేవు, నచ్చింది తినొచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. అంతేనా? అంత గొప్పగా ఆహ్లాదకరంగా ఉన్న జీవితంలో దేవుడు చేయొద్దన్నది చేశారండి. అంటే దేవుడు మాట వినలేదు. ఎవరి మాట విన్నారు? అపవాది మాట విన్నారు. ఎప్పుడైతే దేవుడు మాట వినక అపవాది మాట విన్నారో వాళ్ళ జీవితం ఏమైపోయిందండి? తలకిందులు అయిపోయింది. చావు వచ్చేసింది, జబ్బులు వచ్చేసాయి, కష్టపడి చెమటూర్చి పనిచేయాల్సి వచ్చింది, దిగంబరులు అయిపోయారు, బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇదంతా ఎందుకు వచ్చిందండి? స్త్రీ ఏమో గర్భవేదన, శాపాలు వచ్చేసాయి, భూమి పండదు, ఇంకా పండించుకోవాలి. సుఖంగా ప్రశాంతంగా ఉండే వాళ్ళ జీవితంలో ఒక్కసారిగా దేవుడు మాట మానేసి దెయ్యం మాట విన్నందుకు జీవితం అయిపోయిందండి. దేవుడి మాట ఏంటి ఎలా ఉండేది? కింగ్. ఇప్పుడు దెయ్యం మాట విందే తలకిందులు అయిపోయి నాశనం అయిపోయారు. దెయ్యం ఏమన్నా వాళ్ళని కాపాడిందా? చివరికి దిగంబరులు అయిపోయి దాక్కుంటే సిగ్గేసి దెయ్యం వచ్చి ఏమైనా బట్టలన్నీ ఇచ్చిందండి? వీళ్ళకి తెలివి లేక పాపం ఆకులు కట్టుకున్నారంట. ఎంతసేపు అంటే ఆకులు కట్టుకుంటే? ఆకులు కట్టుకుని వచ్చామనుకో మనం ఎంతసేపు ఉంటుందండి? ఉదయం బాగానే ఉంటాయి, సాయంత్రం ఎండకి ఎక్కువైపోయి ఎండిపోయి అవి వాటికి ముడిసిపోతుంటాయి. మనం కిందకి అనుకుంటే రాలిపోయి ఇరిగిపోతుంటుంది. దాన్ని సాఫ్ చేద్దాం అనుకుంటే చూడండి వాళ్ళ తెలివి ఎలా ఏడిసిందో. పోనీ అప్పుడన్నా దెయ్యం వచ్చి నా వల్లే కదా పాపం మీ బతుకు ఎలా అయిపోయింది అని ఏమన్నా బట్ట ఇచ్చిందా? ఓ చీర, జాకెట్. మళ్ళీ తింగరతనం చూసి పాపం ఎవరు వచ్చారండి? ఆయన మాట వినకపోయినా మళ్ళీ ఆయన వచ్చి చర్మపు చొక్కాయలు తొడిగించాడు. ఇదంతా మీకు తెలుసు కదా, ఆది కాండంలో ఉంటుంది. అంటే దేవుడు మాట వినకపోతే జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో మొదటి జంట ద్వారా మనకు అర్థమైంది. అర్థం కాలేదా? వాళ్ళకు కూడా అర్థమైంది, అర్థం కాలేదా? ఇప్పుడు తలకిందులు అయిపోయిన వాళ్ళ జీవితంలో మెల్లగా సెట్ చేసుకుని ఒక కుమారుణ్ణి, 2 కుమారుల్ని కన్నాడు, కయ్యేను, హేబేలు. ఇప్పుడు ముందు దేవుడు మాట వినక దెయ్యం మాట వినటం వల్ల మా జీవితాలు తలకిందులు అయిపోయి అన్న విషయం వాళ్ళిద్దరికి చెప్పారంటారా, చెప్పలేదంటారా? మీరు సైలెంట్గా చెప్పారు. చెప్పారా, చెప్పలేదా? ఖచ్చితంగా చెబుతారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా మాట్లాడుకోవటానికి ఏముంటాయి వాళ్ళకి? ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ కొడుకులు ఉన్నారనుకో, వాళ్ళకి బోల్డ్ సోది చెప్తారు మీరు. ఎందుకంటే తెలుసా? జగన్ కోసం చెప్తారు, చంద్రబాబు కోసం చెప్తారు, పవన్ కళ్యాణ్ కోసం చెప్తారు, లేదంటే యూసేఫ్ గారి కోసం చెప్తారు, షడ్రక్ గారి కోసం చెప్తారు, నా కోసం చెప్తారు, మీ ఏపరాల కోసం చెప్తారు, మీ అత్తగారి కోసం చెప్తారు. బోల్డ్ మంది ఉన్నారు చెప్పుకోవడానికి. మనం బోల్డ్ చెప్తారు కదండి. ఆ వయసులో వాడు మొదలెడతారు. ఇప్పుడు ఆదాముకి అవకాశం చెప్పుకోవడానికి ఎవరున్నారు? ఓ రాజకీయ నాయకులు ఉన్నారా? సినిమా యాక్టర్లు ఉన్నారా? సీరియల్ ఉన్నాయా? జరిగిందే ఒకే ఒకటి, ఇద్దరే గురించి చెప్పుకోవాలి, దేవుడి కోసం, దెయ్యం కోసం. అవునా? ఒరే దేవుడి మాట వినలేకుండా ఇలా చేసావురా, దాని మాట విన్నావరా ఇలా అయిపోయిందిరా. ఇంకంతకు మించి ఏమైనా చెప్పుకోవడానికి ఉన్నాయా? మా అత్తగారు, మా ఆడబడుసు, ఏమీ లేవు అక్కడ. ఖచ్చితంగా చెప్పాలి, చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళు మారాలొద్దా? అయితే దేవుడి మాట మీరకూడదన్నమాట.
దెయ్యం మాట వినకూడదన్నమాట అని ఫిక్స్ అవ్వాలొద్దా? తీరు మారిందా? తల్లిదండ్రులు జీవితం తలకిందులైపోయినా కొడుకు జీవితం తీరు మారలేదు. మళ్ళీ ఆడేం చేశాడు? దేవుడి మాటకి వ్యతిరేకంగా తమ్ముడిని చంపేసి దేవుడే వచ్చి అడుగుతుంటే ఏమంటున్నాడు? నన్ను ఏమైనా కాపలా పెట్టావా? దేవుడి మాటకి ఎదురు తిరిగితే ఏమైపోయిందో తెలుసు. మరలా అదే తప్పు చేస్తున్నాడు ఎవరు? కయ్యను. ఆ తర్వాత జనాలు డెవలప్ అయ్యారు. ఇప్పుడు కయ్యను కోసం, ఆదమ్మ కోసం జనాలు తెలుస్తుందా తెలదా? నోవహు జలప్రలయం వచ్చింది, వాళ్ళందరినీ ముంచేసాడు. ఎందుకు ముంచేసాడండి? దేవుడి మాట వినకపోవటం వల్ల కదా. అంటే ఎప్పుడు చూడండి, దేవుడి మాట వినకపోతే తలకిందులు అయిపోతుంది జీవితం. టోటల్గా పిల్లలు కుటుంబాలతో కొట్టుకుపోయారు. ఒకే ఒక కుటుంబం దేవుడి మాట మీద వాడలోకి చేరారు. ఇప్పుడు వాడలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి జనాభా డెవలప్ అయింది. ఈ జనాలైనా దేవుడి మాట విన్నారా? ఇప్పుడు వీళ్ళకి అంతా తెలుసు కదండి. కయ్యను కంటే ఎక్కువ తెలుసు ఇప్పుడు. ఆదం అవ్వల కోసం తెలుసు, కయ్యను కోసం తెలుసు, నోవహు కాలంలో ఉన్న జలప్రలయంలో ఉన్న అందరి కోసం తెలుసు. తీరు మార్చుకున్నారా? మరలా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడమే దెయ్యం మాట వినటమే. సొదొమ గొమొర్రాలో వస్తే అక్కడ ఏం జరిగింది? దేవుడికి వ్యతిరేకంగా ఉండడం వల్ల మొత్తం 2 పట్టణాలని నాశనం చేశాడు. 4 బయటపడ్డారు. ఇప్పుడు ఒక హీరోయిన్ ఎవరండి? లోతు భార్య. ఏం చేసింది ఆవిడికి ఆదామవ కోసం తెలుసు, కయ్యను కోసం తెలుసు, జలప్రలయం కోసం తెలుసు. ఎంత తెలిసినా దేవుడి మాట వినకపోతే దెబ్బతినేస్తామని తెలిసి కూడా ఎవరి మాట అంది ఇప్పుడు మళ్ళీ నావిడ? అమ్మ వెనక్కి తిరగకుండా పరిగెట్టమ్మా అని చెప్పాడు దేవుడు. విన్నదా? భర్త పరిగెడుతున్నాడు వెనక్కి తిరగకుండా, 2 కూతుర్లు పరిగెడుతున్నారు. ఈవిడ ఏం దాచుకుందా మరి? ఆ రన్నింగ్లో చూసిందంటే వెనక్కి ఏమైపోయింది చూడండి. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నా మరలా ఏం జరుగుతుంది? దేవుడు మాట వినకుండా అదే తీరు మారట్లేదు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ సేమ్ ఏదైతే దేవుడు మాట వినకపోతే దెబ్బతింటున్నామో అదే చేస్తున్నారు అందరూ తెలిసి కూడా. తీరు మారట్లేదు. అదే కదండి మన పాఠం. తలకిందులు అయిపోతున్నా తీరు మారట్లేదు. ఇప్పుడు ఒక సంఘటన చూపిస్తాను బైబిల్లో. సంఖ్యాకాండము. ఎంత విచిత్రమైన మనుషులు ఉన్నారంటే మీ అందరికీ తెలిసిన సందర్భం కూడా ఈ సందర్భంలో చూద్దాం సార్. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. ఇజ్రాయేల్ ప్రజల కోసం దేవుడు రాస్తూ మొదటి నుంచి సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా, ఐగుప్తు నుంచి వెళ్ళిపోతూ షిత్తీం అనే ప్రాంతానికి వచ్చి అక్కడ బస చేస్తున్నారు. ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఎవరు? నవంక చూడండి అమ్మలాగా. చూస్తున్నారా? నిద్రపోతున్నారా? ఇప్పుడు దేవుడు వాళ్ళకు ఒక కండిషన్ పెట్టాడు. మీరు అన్యజనులతో సాంగత్యం చేయకూడదు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఎందుకు పెట్టాడు? వాళ్ళు మూఢనమ్మకాలు నమ్ముతారు, విగ్రహారాధన చేస్తారు, మిమ్మల్ని కూడా నాశనం చేస్తారని చెప్పి ఈ కండిషన్ పెట్టాడండి. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇప్పుడు షిత్తీములో దిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఏది చేయొద్దని దేవుడు చెప్పాడో అదే చేస్తున్నారు. ఇప్పుడు దేవుడికి మండదండి. దేవుడి మాట వినకపోవటం వల్ల కదా ఆదామవ్వలు దెబ్బతిన్నారు, కయ్యను దెబ్బతిన్నాడు, లోతు భార్య దెబ్బతింది, నోవహు జలప్రలయంలో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా అదే తప్పు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చివరికి ఏం చేశారట? ఇది జరుగుతుందనే వాళ్ళతో పెట్టుకోవద్దన్నాడు. చివరికి అదే చేశారు. ఏం జరిగింది చూడండి. అప్పుడు అట్లు ఇశ్రాయేలీయులు బయల్పోయేరుతో కలుసుకున్నందున ఆ దేవత వారి మీద యెహోవా కోపము
రగులుకు నేను అప్పుడు యెహోవా మోషే తిట్లని ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోనాడు. ఆ పెద్దలను తీసుకొచ్చి ఉరి తీసేయమన్నాడు. ఎప్పుడైతే శిక్ష అమలైందో తెగులు వచ్చింది. 24,000 మంది చచ్చిపోయారు. ఎవరైతే దేవుడి మాట వినకుండా తప్పు చేశారో వాళ్ళంతా 24,000 మంది చచ్చిపోయారు. ఒకే చోట 24,000 మంది చచ్చిపోవటం అంటే ఎలా ఉంటుందండి? ఈ పులివెందులు ఎంతమంది ఉంటారండి జనాభా సుమారుగా? పోనీ ఈ మన చుట్టుపక్కల ఎంతమంది ఉంటారు? 24,000 మంది అయితే ఉంటారు ఇక్కడ కదా, ఈ చుట్టుపక్కల. అంటే టోటల్గా ఏరియా అంతా చచ్చిపోతే ఎలా ఉంటుందండి? అంత గందరగోళం జరుగుతుంది అక్కడ. ఎక్కడ? ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య. మోషే తలపట్టుకుని కూర్చున్నాడు అక్కడ, అహరోను తలపట్టుకుని కూర్చున్నాడు, ఏం చేయాలి తెలియక. ఈ లోపల చచ్చిపోయిన వాళ్ళు ఫ్యామిలీ అందరూ గొల్లుమని ఎడుతున్నారు శవాలు పెట్టుకుని. ఆ వాతావరణం ఆలోచించండి. 24,000 మంది చచ్చిపోతే ఎంతమంది ఎడుతారు? 1,00,000 మంది ఎడుతారు, అవునా? మొన్న 250 మంది విమాన ప్రమాదంలో చచ్చిపోతేనే గందరగోళం అయిపోయింది. 24,000 మంది ఒకే చోట చచ్చిపోతే ఎలా ఉంటుందండి? ఇదంతా దేనికోసం వచ్చింది? అన్యులతో వ్యభిచారం చేయటం వల్ల. అంతేనా? చేయొద్దనే పని దేవుడు చేయటం వల్ల ఇంత తతంగం జరిగి 24,000 మంది చచ్చిపోయి గొల్లుమ్మని ఆడవాళ్ళందరూ ఏడుస్తూ మోసే తలపట్టుకుని వీళ్ళంతా ఎలాగరని చూస్తుంటే ఒక సోగ్గాడు ఉన్నాడండి అక్కడ. ఆడి పేరు జిమ్రీ. ఏం పేరు? జిమ్రీ. పేరే విచిత్రంగా చూసారా? ఈ జిమ్రిగాడు ఏం చేసాడు ఇప్పుడు చూడండి ఒకసారి. ఎన్నో వచ్చును? 5వ వచ్చును. కాబట్టి మోసే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాడును బయలు పేరుతో కలుసుకున్న తన వంశంలోని చంపవల్లని చెప్పింది. ఇదిగో మోసే కన్నులు ఎదుటను. ఇప్పుడు చూడండి, మోసే కన్నులు ఎదుటను అంటే మోసే చూస్తుండగా అతని ముందు నుంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చున్న ఇశ్రాయేలు సర్వసమయం యొక్క కన్నులు ఎదుటను. అంటే మోసే ముందు నుంచి ఆ చచ్చిపోయిన వాళ్ళు శవాలు పట్టుకుని ఏడుస్తున్న జనాల ముందు నుంచి ఇశ్రాయేలీలో ఒకడంటే జిమ్రిగాడు ఇంకో అన్యురాలను తీసుకొచ్చి ఈవిడితో వ్యభిచారం చేయడానికి లోపలికి వెళ్తున్నాడట. ఇది ఎలా ఉందండి? ఇంత తతంగం జరుగుతుంటే ఇక్కడ ఇన్ని వేల మంది ఆ పని చేసినందుకు చచ్చిపోతే అందరూ గొల్లుమని ఏడుస్తుంటే మోసే తలపట్టుకుంటే ఇప్పుడు వీళ్ళ ముందు నుంచి ఏడిసే వాళ్ళ ముందు నుంచి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చాడంటాడు. తీసుకొచ్చి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ గుడారంలోకి దూరాడట. ఇప్పుడు ఏం చేయాలండి అండి? అంటే ఇంతమంది చచ్చిపోయి మొత్తం జీవితాలు సర్వనాశనం అయిపోతే అసలు ఆలోచించాలొద్దా? మళ్ళీ అదే పని చేస్తున్నాడు. అంటే కళ్ళ ముందే ఇంత తలకిందులు అయిపోయినా ఆడికి ఏం రాలేదు, ఆడి తీరు మారలేదు. చూసి అప్పుడు చూసాడండి అందులో ఒకడు అహరోను మనవడు ఫినెహాస్ అని. ఓరి నాయన ఎంత జరుగుతుంటే మళ్ళీ ఇదే పని చేస్తాడా అని ఒక బల్లి ఈటి తీసుకున్నాడండి, వెనకాల వెళ్ళాడు. ఇద్దరిని ఒకేసారి కూర్చాడు, అంతే. స్పాట్లో చచ్చిపోయారు. అప్పుడు ఆగిన తెగులు. అర్థమైందా? అంటే ఎంత ప్రమాదం మన కళ్ళ ముందు జరిగినా మనుషుల్లో మార్పు రాక అదే విధంగా వెళ్ళిపోతున్నారు. చూడండి, మద్యం సేవించడం వల్ల ఎంతమంది చచ్చిపోయారండి? మన ఊర్లో చచ్చిపోలేదా? మద్యపానం ఎక్కువ చేయటం వల్ల అప్పులు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు, లివర్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అవునా? యాక్సిడెంట్లో ఆ మద్యం మత్తులో ప్రయాణం చేయడం వల్ల చచ్చిపోయారు. సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అడుక్కు తినే వాళ్ళు ఉన్నారు, మద్యపానం బానిస అయిపోయి. మా ఊర్లోనే సుమారుగా 10-15 మంది చచ్చిపోయారండి ఒకే చిన్న గ్రామంలో. కేవలం దేనివల్ల? మందు వల్ల. మద్యం, బ్రాందీ అవ్వచ్చు, నాటు సార్ అవ్వచ్చు, ఏదైనా. ఇదంతా ఒక పక్క జరిగితే ఆ మద్యం వలన చనిపోయిన వారి భర్తలను కోల్పోయిన స్త్రీలు చాలామంది ఉన్నారు మా ఊర్లోనే. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత ఎవడన్నా ఏమనుకోవాలండి? దీనివల్ల ఎంతమంది చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబం ఎలా నాశనం అయిపోయింది, ఇంకా మనం ఆ పని చేయకూడదు అనుకోవాలనుకోకూడదా? ఏ మద్యం అయితే తాగి తండ్రి చచ్చిపోయాడు వాళ్ళ కొడుకు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఆడు కూడా ఏం చేస్తున్నాడు అంటే మా నాన్న చంపింది ఇది, దీన్ని ఉంచకూడదు, తాగేద్దాం అనుకున్నాడేమో. అంతేనా? అంటే ఇన్ని సావులు జరుగుతున్న దానివల్ల ఎవడన్నా మారుతున్నాడా?
తలకిందులైపోయినా మానకపోక ఎక్కువైపోతున్నారు ఇప్పుడు. ఇంతకుముందు తక్కువ తాగేవాడు ఇప్పుడు ఎక్కువ తాగేస్తారు చూసారా? ఎప్పుడో ఒకప్పుడు తాగేవారండి ఇంతకుముందు. ఇప్పుడు పుడితే తాగుతున్నారు, సంతోషం. చచ్చిపోతే బాధతో తాగేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే సంతోషంగా తాగేస్తున్నారు, ఇడిపోతే బాధతో తాగేస్తున్నారు. అంతే కదా? రాజకీయం ఎవడైనా గెలిచాడు అనుకోండి, గెలిచిన సంతోషంలో తాగేస్తున్నాడు. ఈడు ఓడిపోయాడు అనుకో, ఓడిపోయాడని బాధతో తాగేస్తున్నాడు. ఎందుకు ఎప్పుడు తాగరు? తాగండి ఎప్పుడు అంటున్నాడు అసలు. క్రిస్మస్ పెట్టుకుంటే, సంక్రాంతి జరిగితే, ఇంకా ఆ పండగ వస్తే చాలు. ఈడు అత్తగారింటికి మాంగారింటికి వెళ్ళాడు అనుకో అల్లుడు, అక్కడ తాగేస్తాడు. మాంగారు అల్లుడింటికి వచ్చాడు అనుకో, ఇక్కడ తాగేస్తాడు. అదే కదా? మొత్తానికి ఏదైనా తాగటం ప్రాముఖ్యం. అందులోకి ఇప్పుడు ఏ పథకాలు ఉంచినా ఉంచకపోయినా ఏ పథకం మాత్రం ఉంది? నాణ్యమైన మద్యం. ఏ మద్యం అంట? దాని మీదేమో ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు, నాణ్యమైన మద్యం అంటున్నారు. అదేంటి అంటే హానికరంలో నాణ్యమా? అందుకని ఈ విషయం తాగితే చచ్చిపోతారు. ఇది ఎలాంటి విషయం అనుకుంటున్నారు? నాణ్యమైన విషయం అన్నట్టు ఉంది చూసారా? కనీస జ్ఞానం కూడా లేకుండా బతుకుతున్నారు చూసారా? అంటే ఎన్ని జీవితాలు తలకిందులైపోయినా మనుషుల తీరు మాత్రం మారట్లేదండి. ఎలీషా గారి శిష్యుడు ఎవరండి? ఏంటమ్మా? యెహోషువ. గెహజీ. తెలుసు కదా గెహజీ కోసం ఏం చేశాడు? నయమోన్ అనే ఒక అతను కుష్టుతో బాధపడుతున్నాడు. అతన్ని తీసుకొచ్చారు. ఎవరో ఒక ఆవిడ చెప్పింది, ఎన్ని చోట్ల తిరిగినా ఆవిడ తగ్గట్లేదు. అతను బాగా ధనవంతుడు. ఓ ప్రవక్త ఉన్నాడండి, అతని దగ్గరికి వెళ్తే తగ్గుతుందని ఎవరో ఒక పాపం సలహా ఇస్తే ఇష్టం లేకుండానే వచ్చాడు. ఎన్ని తిరిగినా అవ్వందే ఇతను వెళ్ళి పలానా నీటిలో మొలగమన్నాడు. ఇన్ని తిరిగితే అవ్వలేదు కానీ, ఇన్ని రాసుకుంటే అవ్వలేదు కానీ నీటిలో ములిగి తగ్గిపోద్దా అని అనగానే మళ్ళీ సైనికుడు సలహా ఇచ్చాడు. పాపం, ఎవయా నిన్నేమీ పచ్చిం చేయమనలేదు, నిన్నేమీ ఆపరేషన్ చేయించుకోమనలేదు, నీటిలోనే కదే ములుగమన్నాడు. సరే ఆ ఏం జరిగితే ములిగి అన్నాడు. ఎప్పుడైతే ములిగి తేలాడో పసిపిల్లల దేహంలాగా వచ్చేసిందండి, చక్కబడిపోయింది మొత్తం. వెంటనే నయమాను సంతోషించి ఎలీషా దగ్గరికి వచ్చి, నీకేం కావాలో కోరుకోవయ్యా, ఎంత కావాలో అంత ఇస్తాను అని అడిగితే ఏమన్నాడు ఎలీషా? ఇప్పుడు ఏమొద్దు, పట్టుకెళ్ళిపోండి, మీరు బాగుపడ్డారు కదా, హ్యాపీగా వెళ్ళిపోండి అన్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? గెహజీ చూస్తున్నాడు. ఎరుబాబులలాగా ఉన్నాడు ఈ ఎలీషా. ఊరికి అంత తెస్తంటే తీసుకోవట్లేదు, పోనీ తీసుకోకపోతే తీసుకోకపోతే మాకన్నా వచ్చు కదా, అంతే కదండి. అప్పుడప్పుడు మీటింగ్కి వెళ్తుంటాం, ఈ వెజిటేరియన్ మటన్లో చికెన్లు అన్నీ పెడుతుంటారు నాకు. నేనేమంటానంటే, మీరు ఏమై చేయొద్దండి, ఏదన్నా వెజిటేరియన్ ఫుడ్ చేయండి అంటే. నాతో వచ్చి కొంతమంది అనుకుంటారు, ఇతను తినకపోయాడు, మొత్తం వద్దంటాడండి, మేము తింటాం కదా అంటే. ఇతను తినడం మమ్మల్ని తినవాడు అన్నట్టు, ఇతను తీసుకోవడం మాకు ఇవ్వడం అని ఫీల్ అయ్యి ఇంక ఉండబట్టలేక వెనకాల వెళ్ళిపోయాడండి. ఎవరు వెనకాల? ఈ నయమాను వెనకాల వెళ్ళిపోయి, ఇప్పుడే ఎలీషా గారు మనసు మార్చుకున్నారు, ఇందాక వద్దన్నారు కదా ఇప్పుడు కావాలంటున్నారు. నయమాను ఏమనుకుంటాడు? ఆయన అడగటమే గొప్ప, నేను ఇద్దాం అనుకున్నాను కదా, ఎంత కావాలో దాన్ని పెట్టుకెళ్ళని మూటలు సర్దితే ఆ మూటలన్నీ మెల్లగా ఇంటికి సర్దేశాడు. ఏమని అన్నట్టు మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చి నుంచున్నాడు. ఎలీషా ఏమన్నా చిన్నోడా? నయమాను కుష్టే పోగొట్టున్నాడు, ఈ విషయం తెలియదండి. ఎక్కడికి వెళ్ళావు ఎలీషా అన్నాడు, గెహజీ అన్నాడు. ఎన్నో వచ్చినది ఒకసారి బైబిల్లో కూడా చూద్దాం, చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. అతడు లోపలికి పోయి ఎలీషా గారి ముందు నిలబడ్డాడు, చేసేవలసిందంతా చేసేసాడు, సర్దేశాడు ఎక్కడికక్కడ. వాళ్ళ ఆవిడ కూడా చెప్పేశాడు, బయటికి రానకు ఆయన తెలియకుండా తీసుకొచ్చాను, తొందరపడి అన్ని ఎట్టుకుని తిరిగే అన్నాడు. మొత్తం వాళ్ళ సర్దేశాడు శుభ్రంగా. ఎలీషా వారిని చూసి, గెహజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చితావని అడిగినందుకు వాడు, నీ దాసుడినైన నేను
ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. చూడండి, మళ్ళీ అబద్ధం మొదలెట్టాడు. చేయాల్సిందంతా చేసేసి మళ్ళీ ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. ఎర్రబాబులో అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నా మనసు నీతో రాలేదా? ఇప్పుడు ఈ పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం ఏమో దేవుడు బాధలో ఉన్నాడు, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, ఈ పెదల మీద ఏమో చావు వచ్చేసేలా ఉంది. ఇన్ని పరిస్థితుల్లో నీకు ఇప్పుడు ఇది అవసరమా? ఇది సమయమా నువ్వు అది తీసుకోవటానికి? అది దాచుకోవటానికి సమయమా? అయితే నీకు ఆఫర్ ఒకటి ఇస్తున్నానని చెప్పి ఆ నయమానికి ఏదైతే వదిలేసిందో కుష్టి, నీకు బహుమానంగా వస్తుందన్నది. ఇప్పుడు నయమానుని ఎలీషా తగ్గించాడు, ఇప్పుడు ఎలీషే ఇచ్చాడు. ఎవరు తగ్గిస్తారండి? ఇంక తగ్గుతుందా? మొత్తం ఫ్యామిలీ ప్యాక్, కుటుంబ పరంగా వచ్చిందంతే. ఇప్పుడు దేవుణ్ణి అమ్మేసి లేదంటే దేవుణ్ణి వంకెట్టుకుని డబ్బు సంపాదిస్తే ఏం జరిగిందో గెహజీ ద్వారా తెలిసింది తెలియదా? ఇప్పుడు తర్వాత ఎవరు వచ్చినా తీరు మార్చుకోవాలా? అయ్యి బాబా దేవుడిని అడ్డెట్టుకుని డబ్బు మనం మోసాలు అనుకోవాలా? ఆ తర్వాత ఏస్తో తిరుగుతున్న యువత ఏం చేశాడు? ఆ డబ్బు సంచి చెట్టుకుని దానికోసమే తిరిగాడు. ఆడు గెహజీ కోసం తెలీదా? తెలిసండి తెలీదా? పాత నిబంధన అంతా తెలుసు వాళ్ళకి, అవునా? భక్తులు అందరూ తెలుసు. ఈ డబ్బు కోసమే కదా గెహజీ కుటుంబం నాశనం అయిపోయింది, తలకిందులు అయిపోయింది అని తీరు మారాలొద్దా? మారలేదు. ఈడేమైపోయాడు? ఈడు తలకిందులుగా ఇప్పుడు చచ్చాడు. ఎవడు? ఊరేసుకుని. ఇప్పుడు గెహజీ కోసం తెలుసు, యోధా కోసం తెలుసు ఎవరికి? అననీయ సఫీరాకి తెలిసే తెలీదా? ఇప్పుడు అననీయ సఫీరా ఏం చేశారు? మళ్ళా సేమ్ అదే తప్పు. చూసారా? దేవుడికి ఇస్తామని చెప్పి నొక్కేశారు. అంటే తలకిందులైపోతున్నా ఏం మారట్లేదు. ఇప్పుడు అననీయ సఫీరా కంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుసు. తెలిసే తెలీదా? అననీయ సఫీరాకు యోధా కోసమే తెలుసు, గెహజీ కోసమే తెలుసు. మనకేమో తెలుసు? గెహజీ కోసం తెలుసు, అననీయ సఫీరా కోసం తెలుసు, యోధా కోసం తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఇప్పుడు బోధకులు ఏమైనా మారుతున్నారా? ఇప్పుడు అదే మళ్ళీ. అంటే ఎన్ని తరాలు మారినా, ఎంతమంది జీవితాలు తలకిందులైపోయినా మేము మారం, మేము కూడా ఇలాగే పోతాం. అంటే ప్రపంచ మనుషులు ఇప్పుడు చేస్తున్న తప్పులు తమ జీవితాలను నాశనం చేసుకోవడానికి కొత్త తప్పులు ఏం చేయట్లేదు. ఇంతకీ ఏ తప్పులు చేస్తున్నారు? మనకి ఇంతకు ముందు ఉన్న వాళ్ళు చేసిన తప్పులే చేస్తున్నారు. అవునంటారా కదంటారా? కొత్త తప్పులు ఏం చేస్తున్నారా? అందరూ దానివల్ల ఎంత బాధ అనిపించారో, ఎన్ని జీవితాలు నాశనం అయిపోయి అన్నీ తెలుసు, కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ అదే మిస్టేక్. వాకింగ్ చెప్తుంటే నిద్రపోయి 2వ ఫ్లోర్ నుంచి కింద పడిపోడు. ఎవరు? ఐతుకు అని యవనస్తుడు. ప్రసంగికుడు ఎవరు? పౌలు గారి స్పీకరు. పాపం అర్ధరాత్రి వరకు ఇంకో ఊరు వెళ్ళిపోవాలని చెప్తున్నాడంట. చెబుతుంటే కిటికీ దగ్గర కూర్చున్నాడంట. అందులోకి ఎవరు? ఈ ఐతుకు. మంచి గాలి ఆగుతుంది, దానికి ఊసలు లేనట్టున్నాయి. ఇప్పుడు ఆ కునిపోట్లో కింద పడిపోడు, చచ్చిపోడు బోర్లా పడి. ఒక ఆవిడ, నేను సెమినార్కి వెళ్ళి ప్రసంగం చెప్తుంటే ఇలాగే టైల్స్, అలాగే కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలు. ఆవిడ కొంచెం లావుగా ఉంది. ఆ బరువుకి ఆ కుర్చీ జరిగిపోయింది పక్కకి. మెలుకుంటే కనిపెడుతును, ఇప్పుడు ఆవిడ నిద్రపోయింది. నేను చెప్తూనే ఉన్నాను, దడేలు మందంతా ఒకేసారి. ఆ కుర్చీ ముక్కలు ఎంకలయ్యి ఆవిడ గుచ్చుకోలేదు. దడేమని అయిపోయిన తర్వాత మెలుకొచ్చింది ఆవిడకి. అప్పుడు చూస్తుంది ఎక్కడ ఉన్నా నేను చచ్చిలోనా అని. మొత్తం డిస్టర్బ్ అయిపోయిందండి క్లాస్ అంతా. ఎందుకంటే ఏమైపోయిందని అందరూ వెళ్ళిపోయి మొత్తం సామి పెట్టేశారు, మోసారు కిందకి. అప్పుడప్పుడు బైబిల్ దడేలు నడిపోతుంది కింద. ఎందుకనుకుంటున్నారు? ఎలా పెట్టుకొని చూస్తుంటుంది. మెలుకోకున్నంతసేపు గట్టుకుంటుంది ఇది పట్టు. ఎప్పుడైతే నిద్రలోకి జారిపోయిందో ఇది లూజ్ అయిపోతుంటుంది, దడేలు నడిపోద్ది అంతే. అదో పిల్లడి మీద నడిపోతుంది. పాడు పడుకుంటేటి బారుమని పోయాడు, క్యారమని పోడు. ఒక్కోసారి అయితే ఫోన్లు జారిపోతుంటాయి, అవునా? మళ్ళీ అలాంటి వాళ్ళు లేపినా బాధే. గొడవకు వచ్చేయండి. ఎందుకంటే చేసిందే తప్పు, మళ్ళీ అవమానంగా ఫీల్ అవుతారు. అది నేను నిద్రపోయి అనుకుంటా అన్నాడు. అది ఎవరు చెప్పండి నీకు?
ఎవరు చెప్పాడంటే మళ్ళీ మా మీదకి వచ్చిన పాస్టర్ గారు చెప్పారేమోని. అందుకే అప్పుడప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ వీడియోలు పెడతాం కదండి, ఎవరైతే నిద్రపోయి మెల్లగా కెమెరా అక్కడ తిప్పుతాడు. జీవితంలో నిద్రపోడిగా అంటే నిద్రపోవటం వల్ల ఈ వాక్యం వింటే నిద్రపోతే ఇన్ని సమస్యలు జరిగాయని తెలిసినా మళ్ళీ ఏం చేస్తారండి? మరి నిద్ర చేయింది ఏం చేయమంటారు? నువ్వు చూడాలి, లేదంటే కిందకి వెళ్ళి కడుక్కున్నాను రావాలి. పాపం చూడండి, షట్టర్గా నిద్రపోయి చక్క వెళ్ళిపోయారు. అలాగా అంటే ఇర్మియా గ్రంథం మాట చూద్దాం చూడు. దానికంటే ముందు కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 31వ వచనం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 31వ వచనం. దేవుని కోపము వారి మీదకి దిగను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలీలో యవనులను కూల్చెను. అంటే దేవుని మాటకు వినకపోవటం వల్ల వారి మీదకి కోపం వచ్చింది, బలిసిన వారంతా చచ్చిపోయారు, యవనులు చచ్చిపోయారు. ఇప్పుడు అంటున్నాడు చూడండి మాట, ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. అంటే అక్కడ మాట అన్నాడు చూడండి, ఎంత జరిగినా, ఎంతమంది చచ్చినా, ఆదామవ్వ జీవితాలు నాశనం అయిపోయినా, కయ్యని జీవితం నాశనం అయిపోయినా, జలప్రళయంలో అందరూ కొట్టుకుని చచ్చినా, సొదొమ గొమొర్రా ప్రజలు నాశనం అయిపోయినా, ఇశ్రాయేల్ ప్రజల శిథిలమైపోయినా, యోధా నరకానికి పోయినా, ఇవన్నీ చూసినా మళ్ళీ అదే పని చేస్తానంటే మనల్ని కూడా ఏమంటాడండి? ఎంత జరిగినా వీళ్ళు ఇదే పని చేస్తారు. ఏ పని? దేవుడి మాట వినకపోవటం. ఎవరి మాట వింటారు? దెయ్యం మాట. మళ్ళీ సేమ్ రిపీట్ చూడండి, హిస్టరీ రిపీట్. అంతే, అంతేనా? సేమ్ జరుగుతుంది అంతే. ఎప్పుడంతే. ఇంకెప్పుడు వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఇంకా అందులోకి ఆదామవ్వకి ఇంకా తక్కువండి ఎగ్జాంపుల్స్. ఇందాక చెప్పిన పాఠానికి ఇది రివర్స్. ఇప్పుడు వాళ్ళ చూసినవి తక్కువ. ఏ చూసినాయి? నాశనం అయిపోయి వాళ్ళ శిక్ష అనుభవించిన జీవితాలు చూసినవి. వాళ్ళ ఆదాం ఎవరైనా చూశారండి? ఓహో, ఇలా దేవుడి మాట అనకపోతే ఇలా అయిపోతారా అని ఎవరికైనా ఎగ్జాంపుల్ ఉందా ఆదాం అవ్వకి? మనకెన్ని ఉన్నాయి? లక్షలు ఉన్నాయి మనకి. ఎవరా? ఈ బైబిల్ అంతా అయ్యే. ఇప్పుడు మనం మారకపోతే, మనం కూడా అదే తప్పు చేసామంటే ఇంక దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడా? ఇంకంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఇంకా ఒక దేవుడి మాట వినకపోవటం వల్ల సంసోను జీవితం ఏమైపోయింది? బలవంతుడు 2 కళ్ళు పొడుచుకుపోయి కుక్క సావు చచ్చిపోయినట్టు చచ్చిపోయాడు. అవునా? ఇదంతా మనకు తెలిసే తెలీదా? కయ్యనికి తెలియదు పాపం. ఇది కయ్యనికి తెలుసండి. కయ్యనికి ఆదామవ్వ కోసం మాత్రమే తెలుసు. జలప్రలయం కొట్టుకుపోయిన వారికి అందరూ తెలుసా? కేవలం కొన్నే తెలుసు మనకే. పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ ఎగ్జాంపులే, కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళందరూ, ఇంకా మన చుట్టూ బతుకుతున్న వాళ్ళు కూడా మనకి ఎగ్జాంపులే. ఎంత జరిగినా, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినా, డబ్బు అని బతికి దేవుడిని లెక్క చేయకుండా ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిత్యాగ్ని ధనానికి వెళ్ళిపోయాడు. కయ్యనికి తెలిసే పాపం అది. అంటే ఎంతమందిని చూస్తున్నాడు మనం దేవుడికి ఇష్టంగా బతకకపోతే జరుగుతున్న పరిస్థితులు. ఇప్పుడు మనకు కూడా అదంటాడండి, ఇన్ని చూసినా, ఎంతమంది జీవితాల కోసం తెలిసినా నువ్వు ఇంకా మారలేదంటే ఇంకా వాళ్ళంత ఛాన్స్ కూడా మనకి ఇవ్వడండి. అంతేనా? ఇర్మియా గ్రంథం ఇప్పుడు చూసి ముగించుకుందాం. 17వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనం. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధన అందకుండాను మొండికి తిరిగిరి. మరియు యెహోవా, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంతకీ ఇన్ని చూసినా, చెప్పినా, చూపించినా వినకుండా ఏం చేశారంటే మొండికి తిరిగిరి. అంటే అలా జరుగుతుంటాయి, అలా పోతూ ఉంటాయి, ఏమేది ఏ రోజు మేము పోతాం, సరే మొండి అయిపోయారు. ఇంకా ఎంతమంది జీవితాలు బైబిల్లో పక్కనెట్టండి. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏం చేస్తే ఎలా నాశనం అయిపోయారో మనకు తెలియదండి. అలా తెలిసే తెలీదా? ఏది తప్పో, ఈ తప్పు చేస్తే ఎలా నాశనం అయిపోయారు జీవితాలు, ఎలా పాపం
కుటుంబాలు దెబ్బతినేసేయో తెలిసే తెలీదా? ఇప్పుడు తెలిసిన తర్వాత మళ్ళీ చేయాలి, ఆ పనులు చేయాలని అంటారు. మనం తీరు మార్చుకోవద్దా? ఇలాగా ఇన్ని తెలిసినా, ఇన్ని చెబుతున్నా, ఇంత వయసు వచ్చినా ఇంకా నువ్వు తీరు మార్చుకోలేదనుకో, చివరిగా సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను, ఎంతమంది జీవితాలు చూపించినను, ఎంతమంది జీవితాలు తలకిందులైపోయో నీకు అర్థమైనను, ఇవన్నీ నీకు వివరిస్తున్నాను, నువ్వు లోబడకపోతే మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నీకు చావొచ్చేది అన్నాడు. ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంగా? నీకు ఇంకేం చెప్తే మారుతాం, ఇంకేం చెప్పినా మారవు. ఎందుకంటే అందరే చూసేసావు, అన్నీ తెలుసు నీకు. ఏది చేస్తే జీవితాలు ఎలా నాశనం అయిపోయాయో నీకు తెలియదు ఏమీ లేదు. ఇన్ని చెప్పినా, ఇన్ని చేసినా నువ్వు ఇంకా మార్పు రాలేదంటే ఇంకే డెసిషన్ తీసుకుంటాడు ఆయన? మరీ తిరుగు లేకుండా అయిపోతుంది. ఎవరన్నా అట్టగా చచ్చిపోతాను కదా అనుకోవాలి మనం. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయింది సడన్గా ఏమైందంట? అన్నీ తెలిసి అతనికి, అన్నీ చూశాడు, అందరి కోసం తెలుసు, అయినా తాగాడు. చావడా మరి? చంపడా? తెలియక చేస్తే దేవుడు ఇంకా ఆలోచిస్తాడు. అంటే అవునా కదా? పాపం తెలియదు కదా అని. నీకు ఎన్ని తెలుసు కదా, మళ్ళీ అదే చేసేవండి. తలకిందులైపోయినా తీరు మారదంటే ఇంక నీ జీవితం కూడా ఏమైపోవాలి? ఇప్పుడు తలకిందులైపోవాలి. ఈ పాఠం విన్న తర్వాత ఏమనిపించింది మనకి? దేవుడికి నచ్చినట్టుగా బ్రతకకపోవటం వల్ల ధనవంతుడు 2000 సంవత్సరాల క్రితం నుంచి ఎక్కడ కాలుతున్నాడండి? ఇక్కడ ఉన్న ఎవరికి తెలియదు అన్న వాళ్ళు చేసేస్తాను అతని కోసం. తెలిసిండి తెలీదా? ఏం తప్పు చేయటం వల్ల అతని జీవితం అలా తలకిందులైపోయింది? తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడు, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకలేదు. అందరికీ తెలుసు మనకి. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు మనం చేసామనుకోండి, ఇప్పుడు దేవుడు ఎలా ఉన్న ధనవంతుడు కూడా కొడతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకు? ఇంతకు ముందు ఎవడైతే ఎలాగ వెళ్ళిపోడో అంత క్లియర్గా నాకు ఎవడో చెప్పలేదరా బాబు. ఏదో లాజరు వచ్చి చెప్పాడు తప్ప ఇంత క్లియర్గా చెప్పలేదు. అక్కడ ఎలా బాధపడుతున్నామో, ఏం అడుగుతున్నామో, ఏం ఇవ్వట్లేదో, నీళ్ళు చుక్కలు కూడా ఇవ్వట్లేదని నీకు ఇన్ని ఎగ్జాంపుల్స్తో వీడియో క్లిప్స్ చేసి మరీ చూపించినా నువ్వు మళ్ళీ నేను చేసిన తప్పే చేసి ఎక్కడికి వచ్చేసావంటే అసలు నువ్వు మనిషివా, పశువా, కుక్కవా ఛే అంటాడు ఎవడో. ఆ బాధలో కూడా తిట్టుకుంటాడు. అంతే కదా? ఏడుపును పండ్లు ఎందుకు కొరుకుతారు అనుకుంటున్నారు? ఈ పండ్లు కొరకటం అంటే ఇదే. నేనంటే నాకు సగం తెలిసి సగం తెలియదు, నువ్వు ఎందుకు తయారైపోరా? ఆ యోసేపు గారు చర్చికి వెళ్ళావు కదా, సెమినార్లో వెళ్ళిపోయావు తయారైపోయి, నువ్వుకే ఎక్కడికి వచ్చావా? అంటాక ఇంకేముంటుంది అక్కడ? నువ్వేం చేస్తావు? నేను ఇదంతా దేవుడి దగ్గరికి, దేవుడి కోసం ఎందుకు బ్రతకలేకపోయానంటే మా ఆవిడ తినేసేదండి బాగా, నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టేసి నన్ను దేవుడికి వెళ్ళకుండా చేసేది, అది ఎక్కడుంది అని ఏడ్చుకుంటాడు పొల్లెట్. ఆవిడేమో మా పిల్లలు తినేసారండి నన్ను, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని. పళ్ళు కొరకటం అంటే ఇదే. దొంగ బోధలేని వాళ్ళు వెళ్ళిపోతా వచ్చారా, మేమే పరలోకం వెళ్ళిపోతాం, మేమే పరలోకం వెళ్తాం. దొంగ బోధకులు వాళ్ళ మాటలు నరకం వెళ్ళిపోతా వచ్చారా? ఆ విశ్వాసాలు ఏం చేస్తుంటారు? మేము చచ్చుకొచ్చి కూడా ఎక్కడికి వచ్చేసామంటే కారణం ఎవడో? ఆడే. ఎక్కడున్నాడు? ఆడేమో ఆరుగురు కోసం చూస్తాడు. ఇవన్నీ ఏడుపు, పళ్ళు కొరకటం, ఈ బాధతో ఏడ్చేయటం. ఈ ఏడుపు కారణం ఎవడంటే ఆయన చూసి పళ్ళు కొరకటం. ఇంకేం చేయలేం. కాబట్టి ఇంతమంది జీవితాలు తలకిందులైపోవటం మనకు తెలుసు కూడా అదే తప్పు చేస్తే మనల్ని ఎవడో కాపాడలేడు. కాబట్టి ఏది చెడ్డో, ఏది మంచో, ఏది చేస్తే జీవితాలు బాగుంటాయో, ఏది చేస్తే తలకిందులైపోయో మనకన్నీ తెలిసింది. చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం, వింటున్నాం. అదే పని మనం చేయకుండా జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడడం కోసమే ఈ పాఠాలు, ఈ మాటలు. అర్థమైందండి? తాగేసిన భర్తతో ఎలా ఉండాలో సినిమాలో చూస్తున్నారా, న్యూస్లో చూస్తున్నారా? తేడా వచ్చిందంటే చంపేస్తాడు ఆడే. ఎక్కువ భర్తలు ఎప్పుడు చంపుతారండి? తాగేసినప్పుడు, గొడవ పెట్టుకున్నప్పుడే చంపేస్తారండి. కుక్కర్లో పెట్టేసాడు చూసారా, ఆడు ఏం చేసాడు అనుకున్నప్పుడు తాగేసి ఉన్నాడు. తాగేసి ఉన్నప్పుడు చిన్న మెదడు సరిగా పనిచేయదు. అవునా కదా? ఇంతకుముందు మనిషిలాగా ఉంటాడండి. ఆ టైం మామూలుగా తాగేసి ఉంటాడు. మా ఇంటి దగ్గర ఒకడు మామూలుగా ఉన్నప్పుడు నేను కనపడితే చాలు పక్కెళ్ళిపోతాడు. అలాగా అసలు నాకు కనపడకూడదు అనుకుంటాడు. ఫుల్గా అయిపోయాడు అనుకోండి, పాస్టర్ గారు బాగున్నారా అంటాడు. ఫుల్ అయిపోతాడు ఇంకాడు. నేను తప్పించుకోవాలనుకుంటాను అప్పుడు.
మీటింగ్లో ఏమి లేడండి అంటాడు. బాబు ఇదేంటి బాబు ఇలాగ ఎత్తాడు అంటే ఏమొచ్చేసింది అడిగి సంసోన్ లాగా బలం వచ్చేసింది. అదే టైంలో ఈవిడ ఉంటుంది ఇంటి దగ్గర. అప్పుడే తాగొచ్చేసావా, నీ కాళ్ళు అడిపో, నీ చేతులు అడిపోను అంటాడు. అసలు పాస్టర్ లెక్క చేయలేదు అక్కడ. నేను లెక్క చేస్తాడా ఏంటన్నావు, ఏంటి మళ్ళీ ఇప్పుడాను కాళ్ళు ఇరిసేస్తానంటాడు. అంతే ఇరిసేయి 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 అంటది వీడు. ఆడి తాగేసి ఉంటే నువ్వు ఇరిసేయమంటావేంటి? రెచ్చగొట్టకో. ఈ చూస్తుంటాం కదండి, చంపేస్తావా చంపే, ఎంతమందిని చంపేసావో, ఆ శ్మశానంలో అంతా నువ్వు చంపేసిన వాళ్ళే అంటుంది ఆవిడ. కొట్టు 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 అని పేరేళ్ళు ఆగుతాడు తోటి అది వచ్చేది మళ్ళీ కదా. ఇప్పుడు కొట్టాడా కొట్టించుకుందా ఏమండి? అందుకే ఇవన్నీ మనకు తెలుసు, అయినా అదే ఉచ్చులో పడుతుంటాం. మళ్ళీ ఇవన్నీ నేర్చుకుని మనం తీరు మార్చుకోవాలండి. మనంతా బాగుపడాలని మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వు మళ్ళీ అదే చేసి నువ్వు చేసావనుకో, మరో కుక్కర్ ఉంటుంది అంతే. కుక్కర్ లేవు ఇప్పుడు, ఒక్కొక్కరు అనేది ఉంది, బోళ్ళు కుక్కర్లు ఉన్నాయి. కాబట్టి ఆ కుక్కర్లోకి వెళ్ళిపోకుండా ఈ మధ్య ఆడవాళ్ళు ఎక్కువ చంపేస్తున్నారు. సమోసా పెట్టి చంపేసిందండి మొన్న ఒకటి, సమోసా. ఇంకొకటేమో గోదావరి బ్రిడ్జ్ మీద సెల్ఫీ తీసుకుందాం అందట, అందులో ఒక ఫోటోలు అంటే పిచ్చి కదా మనకి, ఇలాగే ఎగిలించాడు, క్వాలిటీ లాగేసింది అంతే. అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎలాగుంటే ఇవన్నీ జరగవో ఆ తీరులోకి మనం వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు మాట్లాడండి, మన బతుకులు నాశనం అయిపోకూడదనే దేవుడు ఈ గంధరం రాయించాలి, జీవితాలన్నీ పెట్టాడు. మళ్ళీ ఎంత చేసినా కూడా అదే పని నువ్వు చేస్తే ఇంకా దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. కాబట్టి అలాంటి పరిస్థితికి మనం వెళ్లకుండా మన జీవితాలను చక్కగా మన కుటుంబాలని కట్టుకోవాలని ఈ మాటలు. శ్రద్ధగా మీ అందరూ కొందరు చెల్లిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, ఈ లేఖనాల పరిశోధన తరగతుల్లో ఈ 2 పాఠాలని ఉదయం సాయంత్రం నేర్చుకున్నాం తండ్రి. శ్రద్ధగా మీ పిల్లలంతా విన్నారు, సమయం అయిపోయినా ఓపికగా ఉన్నారు. కేవలం వినటం వలన ఉపయోగం లేదు, కానీ విని ఆ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి ఆ మాటల ప్రకారంగా వారి జీవితాల్లో ఉండేలాగా కృప చూపించండి. ఆసక్తిగా వచ్చి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని పేరు పేరున కాపాడండి, దీవించండి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి. ఆరోగ్యాలను, ఆయుష్ను వారికి దయచేయండి. వారు చేస్తున్న పనులు, ప్రయాణాలు సమస్త విషయాల్లో తోడుగా ఉండమని, అంటే చక్కటి కార్యక్రమాలు జరిగిస్తున్న యోసేపు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న ప్రయాణాలు, పనులు సమస్త విషయాల్లో తోడుగా ఉండి మరింత ఉన్నతంగా ఇంకా అనేకులను మీ చెంతకు చేర్చి మీ జ్ఞానాన్ని వారికి పంచి మీరుండే ఆ మహాలోకానికి వారసులుగా మేమంతా నిలబడే భాగ్యాన్ని ప్రసాదించమని, అలాగే వచ్చిన షడ్రకరాజు గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించండి. వారిని కూడా దినదినము మీ జ్ఞానంలో, మీ పనుల్లో వృద్ధిపరచమని, అలాగే పెద్దిరాజు గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించమని, అలాగే ఈ కార్యక్రమం నిమిత్తం కష్టపడి ఖర్చు పెట్టి ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని సమస్తము మీ చిత్తానికి అప్పగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి. అందరికీ వందనాలండి. మొత్తానికి నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది? వరం ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అంట. ఏంటిదమ్మా? పైన ముసుగేసుకొని నిద్రపోనట్టు యాక్షన్ చేయటం. ఎవరు లేరులే ఇక్కడ, ఎవరు ఆడవాళ్ళు నిద్రపోలేదు, కానీ ఒక్కళ్ళు నిద్రపోయారు, వాళ్ళు నాకు తెలుసు. మగవాళ్ళు మాత్రం 2-3 ఉన్నారు, నేను చూస్తూనే ఉండా. ఒక్కొక్కళ్ళు అంతగానో నవ్వుతున్నా, కొంతమంది అసలు నవ్వట్లా. వాళ్ళ ఫీలింగ్ ఏదో నాకు అర్థం కాలా. వీళ్ళు ఎందుకు నవ్వట్లేదు? ఎడన్నా పెట్టాడా మైండు? ఎంతమంది గలగల నవ్వుతున్నారు, నవ్వటం లేదు. తర్వాత అడుగుదామని అనుకుంటున్నా, సమయం వచ్చినప్పుడు అడుగుతాను. గుర్తుపెట్టుకోండి, ఓహో ఆ రోజు నన్నే కావాలని నేను అడిగిన రోజు తెలిసిద్ది. ఓకే, మంచిది. మరి తీరు మారకపోతే మన జీవితం తల్లకిందులు అవుతుంది.
విన్నాం కదా, ఎంతోమంది భక్తుల జీవితాలు, నిజ జీవితంలో మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలు అన్నిటిని విన్నాం. విన్న మాటలు మర్చిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని దేవుని కోసం బ్రతకటానికి, దేవుని కోసం ప్రయాసపడటానికి మీరందరూ కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా మనవిని మందించి మేము పిలిచిన వెంటనే మా మధ్యకు వచ్చి దూర ప్రాంతం నుంచి ఎన్నో వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి మన మధ్యకు వచ్చి దేవుని మాటలు అందించినటువంటి దేవుని కుమారుడు దైవజనులు నరేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా షడ్రక్ రాజు గారికి, మరి అదేవిధంగా అక్కడి నుంచి వచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఎర్రగుంట్ల ప్రాంతం నుంచి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజీవ్ నగర్ కాలనీ నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనందరం ఇంత చక్కగా మంచి రుచికరమైన భోజనాన్ని చేయటానికి దాన్ని సిద్ధపరిచిన తమ్ముడు చంటి, ఒకసారి లేనాయన, ఒకసారి తమ్ముడికి అందరు చప్పట్లు కొట్టండి. చాలా చక్కగా చేశాడు, చాలా అద్భుతంగా ఉంది, మంచిది. ఎవరన్నా మళ్ళీ తినాలనుకుంటే ఉంది, తినేసి వెళ్ళండి, ఇబ్బంది లేదు. కావాలంటే తీసుకొని పోండి. మంచిది. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఆ వంట కొరకు కూరగాయలు కోసి కష్టపడి అంతా క్లీన్ చేసి సిద్ధపరిచిన పిల్లలందరూ చాలామంది ఉండరు. వారికి కూడా ఒకసారి మీ యొక్క అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని తండ్రి మీ నామానికి మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగా, సంఘానికి ఆశీర్వాదకరముగా మీరు జరిగించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. వీరందరి కుటుంబాలలో అవసరతలు, అక్కర్లు మీకు తెలుసు తండ్రి. మీ చిత్తానుసారమైన ప్రతి అవసరతను, అక్కరను తీర్చండి. బిడ్డలందరినీ దీవించండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాపాడమని వేడుకుంటున్నాను. మా మధ్యకు వచ్చినటువంటి దైవజనులు నరేష్ గారు, షడ్రక్ గారు, పెద్దిరాజు గారు, ఇంకా ఎందరైతే ఉన్నారు తండ్రి, కుటుంబాలుగా వచ్చి ఉన్నారు, వీరందరినీ జ్ఞాపకం చేసుకునండి. దైవజనులు చేస్తున్నటువంటి పరిచర్యను జ్ఞాపకం చేసుకుని మీ పరిచర్యలో తోడుగా ఉండండి. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇలాంటి విలువైన ఎన్నో సంగతులు తెలియచేసి అనేక మందిని బలపరిచి తండ్రి మీకోసం బ్రతికింప చేయనట్లు సహాయం చేయండి. ఇంకా అనేక ప్రాంతాల్లో వాడుకొనమని కోరుకుంటున్నాం. మంచి జ్ఞానాన్ని, వివేచనను, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించండి. మీ పని కోసమై తండ్రి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, క్షేమముగా కాపాడండి. మేము జరిగించున్న ఈ పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరముగా జరిగించండి. మాతో కలిసి ఎందరైతే సహకారులుగా ఉండి ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి తమ సమయాన్ని పెట్టి, తన యొక్క కష్టాన్ని పెట్టి పనిచేసి ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ కృపలో భద్రపరచండి. మరి బిడ్డలందరూ తిరిగి వెళుతుండగా క్షేమంగా వారి వారి ప్రాంతాలకు చేరినట్లు సహాయం చేయండి. రేపు రాత్రికి తండ్రి, మర్నాడు రాత్రి కడపలో జరగనున్నటువంటి సభల్లో కూడా మాకు తోడుగా ఉండండి. మీ నామ మహిమార్థమై జరిగించమని చేరి వచ్చిన పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.